ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి డిఎస్సి నోటిఫికేషన్ జారీ. 6100 పోస్టులతో డిఎస్సి షెడ్యూల్ ప్రకటించిన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 2280 సెకండరీ గ్రేడ్ టీచర్లు, 2299 స్కూల్ అసిస్టెంట్లు, 1264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, 215 పీజీటీ, 42 ప్రిన్సిపల్ పోస్టులు. నేడు టెట్కు 12న డిఎస్సికి నోటిఫికేషన్లు జారీ చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం. అదే రోజు నుండి ఆన్లైన్లో దరఖాస్తుల సేకరణ. 27 నుండి మార్చి 9 వరకు టెట్ పరీక్షలు, మార్చి 15 నుండి 30 వరకు డిఎస్సి పరీక్షలు, మార్చి 14వ తేదీ టెట్, ఏప్రిల్ 7వ తేదీ డిఎస్సి ఫలితాలు. 2 పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ విధానంలో నిర్వహణ. ఏప్రిల్ చివరి నాటికి మొత్తం నియామకాల పూర్తి కూడా కంప్లీట్ అవుతుంది. రాష్ట్రంలో బీఈడీ, డిఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మొత్తం 6100 పోస్టులకు భర్తీకి డిఎస్సి షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ పోస్టుల్లో 2280 సెకండరీ గ్రేడ్ టీచర్లు, 2299 స్కూల్ అసిస్టెంట్లు, 1264 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, 215 పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు, 42 ప్రిన్సిపల్ పోస్టులు, టీచర్లు పీజీటీ 215. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్తో పాటు డిఎస్సి 2024 నోటిఫికేషన్లకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు గురువారం టెట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. డిఎస్సి నోటిఫికేషన్ను ఈ నెల 12వ తేదీ ఇవ్వనున్నది. టెట్ డిఎస్సికి పాఠశాల విద్యాశాఖ వెబ్సైట్ అయినటువంటి https://csc.ap.gov.in ద్వారా చేసుకోవాలి. మరోసారి వెబ్సైట్ అడ్రస్సు https://csc.ap.gov.in ద్వారా మీరు నోటిఫికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు బుధవారం సచివాలయంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్, కమిషనర్ సురేష్ కుమార్ గారు పూర్తి నోటిఫికేషన్ వివరాలను వివరిస్తూ ఏప్రిల్ చివరి నాటికి అభ్యర్థుల పోస్టింగ్లు కూడా పూర్తి చేసేస్తామని, ఈ విద్యా సంవత్సరంలోనే బోధన కూడా చేపడతామని కూడా వాళ్ళు తెలిపారు. రాష్ట్రంలో చివరగా 2022 ఆగస్టులో టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం వాళ్ళు గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో బీఈడీ, డిఈడీ పూర్తి చేసిన వారికి, గతంలో టెట్ అర్హత సాధించలేని వారికి కూడా అవకాశం కల్పించేందుకు టెట్ కూడా నిర్వహించనున్నట్లు చెప్పారు. గతంలో తలెత్తిన ఇబ్బందుల దృష్ట్యా పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్లో ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ను సైతం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది ఏప్రిల్ 30 నాటికి ఖాళీ అయ్యే పోస్టులతో కలిపి మొత్తం 6100 పోస్టులను భర్తీ చేసేందుకు డిఎస్సి నిర్వహిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ గారు తెలిపారు. జిల్లా మండల పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్, ఏపీ మోడల్ స్కూళ్ళు, ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, ఏపీ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, ఏపీ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలలో మొత్తం అన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నట్టుకు ఇప్పటి వరకు భర్తీ చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 14,219 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసిందన్నారు. ఈ ప్రభుత్వంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చిందని గుర్తు చేశారు. ఈ 5 ఏళ్లలో విద్యపై 73,000 కోట్లు కూడా ఖర్చు పెట్టిందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక మనం నోటిఫికేషన్ పూర్తి వివరాలుగానే చూసుకుంటే, నోటిఫికేషన్ ఫిబ్రవరి 8వ తేదీ టెట్కు నోటిఫికేషన్ ఇవ్వటం జరుగుతుంది. డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరి 12వ తేదీ ఇవ్వటం జరుగుతుంది. ఆన్లైన్ ఫీజు చెల్లింపు ఫిబ్రవరి 17 వరకు టెట్కు, 21 వరకు డిఎస్సికి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ టెట్కు ఫిబ్రవరి 18 వరకు, డిఎస్సికి ఫిబ్రవరి 22 వరకు ఉంటుంది. ఆన్లైన్ నమూనా పరీక్ష ఫిబ్రవరి 19వ తేదీ టెట్ పరీక్షకు, డిఎస్సి పరీక్షకు ఫిబ్రవరి 24 ఉంటుంది. హాల్ టికెట్లు ఫిబ్రవరి 23 నుండి టెట్కు ఇవ్వటం జరుగుతుంది. మార్చి 5వ తేదీ నుండి డిఎస్సికి హాల్ టికెట్లు ఇవ్వటం జరుగుతుంది. పరీక్ష నిర్వహణ ఫిబ్రవరి 27 నుండి మార్చి 9వ తేదీ వరకు టెట్కు, మార్చి 15 నుండి 30 వరకు డిఎస్సికి ఇవ్వటం జరుగుతుంది. ప్రాథమికకి మార్చి 10న టెట్, డిఎస్సికి మార్చి 31న ఇస్తారు. తుదికి మార్చి 13న
టెట్కు ఏప్రిల్ 2వ తేదీన డిఎస్సికి ఇస్తారు. ఫలితాల ప్రకటన మార్చి 14న టెట్కు, ఏప్రిల్ 7న డిఎస్సికి ఇవ్వటం జరుగుతుంది. మనం పూర్తి షెడ్యూల్ను ఏపీ టెట్ డిఎస్సి 2024 ఈ షెడ్యూల్ కూడా మనం చూడటం జరిగింది. ఏప్రిల్ చివరి నాటికల్లా పోస్టింగ్లు కూడా నిరుద్యోగులకు ఎవరైతే ఉద్యోగాలు సంపాదించుకుంటారో, క్వాలిఫై అవుతారో వాళ్ళందరికీ కూడా పోస్టింగ్లు కూడా ఏప్రిల్ చివరి నాటికి ఈ ప్రభుత్వం భర్తీ చేస్తుందని కూడా హామీ ఇవ్వటం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆన్లైన్లో ఈ రోజు నుండి టెట్ అప్లై చేసుకోవచ్చు. డిఎస్సికి ఈ నెల 12వ తేదీ నుండి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ జిల్లాల వారీగా మీకు ఎన్నెన్ని పోస్టులు ఉన్నాయో కూడా ఇక్కడ చూపిస్తున్నాను. 13 జిల్లాలలో అన్ని పోస్టుల వివరాలు కూడా మీకు చూపిస్తున్నాను. ఎస్జిటి, ఎస్ఐ, టీజీటీ మొత్తం పోస్టుల వివరాలు మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ రోజు నుండి టెట్ డిఎస్సికి 12 నుండి అప్లై చేసుకోవచ్చు.